జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలకు ఎట్టకేలకు అనుమతి లభించింది. వీటి విషయంలో ఉన్న ఉత్కంఠకు తెరపడి తారక్ అభిమానులకు ఊరట లభించింది. ఈ విషయంలో ఇంతకన్నా పంచాయతీ చేస్తే పరువు పోతుంది, సొంత సామాజిక వర్గమే అసహించుకుంటుంది అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వ పెద్దలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ స్థాయిలో జరిగిన మంత్రాంగంతో జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోలకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఈ సినిమాకి బెనిఫిట్ షోలు ఉండవని థియేటర్ల ఓనర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు అధికారులు ముందుగానే చెప్పేయడంతో ఈ వ్యవహారం అభిమానుల వరకు వెళ్లి వారిలో ఆందోళన పెంచింది. ఇక ఎన్టీఆర్ అభిమాన వర్గంలో క్రియాశీలకంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం వాళ్లే కావడంతో ఈ విషయంపై వారు కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన మంత్రులని కలిసి తమ నిరసన తెలియజేశారు. అయితే ఎన్టీఆర్ సినిమాలకు ఆటంకాలు కల్పించడం అధిష్టాన నిర్ణయం. ఈ విషయంలో తాము ఏం చేయలేనట్లుగా సదరు మంత్రులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో కొందరు కమ్మ సామాజిక వర్గ ప్రముఖులు రంగంలోకి దిగి తత్వబోధ చేసినట్లు సమాచారం. ఈ కుల పెద్దల బోధలో ఎన్టీఆర్ సినిమాను అడ్డుకుని మీరు సాధించుకునేది చెడ్డ పేరే, ఈ ఆటంకాలకు కారణం చంద్రబాబు, బాలయ్యలే అనేది అందరికీ అర్థమైపోతుంది. సొంత కులస్తుడిని ఇబ్బంది పెట్టడమే తప్ప అంతకుమించి చేయగలిగిందేమీ లేదని గుర్తుంచుకోనన్న వారి హితబోధతో జనతా గ్యారేజ్ బెనిఫిట్ షోల విషయంలో లోకేష్ అండ్ కో వెనక్కి తగ్గినట్లుగా సమాచారం అందుతుంది. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.